బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ అభివృద్ధి పనిలో రెండింటిని రద్దు చేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కాలువల ఆధునీకరణ, పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వమే పూర్తి స్థాయి నిధులిచ్చి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మిత్రుల కాపీని రాచమల్లు మీడియాకు చూపించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు తెచ్చామని ప్రతిష్టాత్మకంగా చెప్పిన మార్కెట్ నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో కాకుండా మున్సిపల్ పనులతో పూర్తి చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తేవాలని డిమాండ్ చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ లెటర్ సారాంశం ఏంటంటే కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మీ మార్కెట్ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు ఏవైతే ఇవ్వాలనో అవి మేము ఇచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మీ ప్రజల మీదనే భారం వేసి మీ ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచే మీ మార్కెట్ నిర్మాణాన్ని మీరు కట్టుకోగలుగుతారా, కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకొని మాకు తెలియజేయండి. అంటే మేము డబ్బులు ఇవ్వలేము, ప్రజలతో డబ్బులతోనే కట్టుకోండి. అంటే ప్రజల డబ్బులు అంటే ప్రజలు కట్టే వాటర్ ట్యాక్స్, ప్రజలు కట్టే ఇంటి పన్ను, నీటి పన్ను, రిజిస్ట్రేషను, ఇవన్నీ ఏమైతే వస్తాయో ఆ పన్నుల ద్వారానే మీరు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ పంపించింది. ఇది అన్యాయం, ఇది అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే కనుక ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా డబ్బును భారాన్ని మోసి మార్కెట్ కట్టేదానికి మేము అనుమతులు తెచ్చినాం. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి 20 కోట్ల రూపాయల పని మేము చేయించినాం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా దగ్గర లెక్కలేదు, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల మీద భారం వేసి మీరు కట్టుకోండి అంటే ఎంత అన్యాయం అసలుకి ఇది. కాలువల ఆధునీకరణ కోసము 160 కోట్ల రూపాయలు మేము తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి. త్రాగే నీరు యొక్క పైపు లైన్ ద్వారా నీటిని సప్లై చేసే పైపు లైన్ వర్కుకు 160 కోట్ల రూపాయలు తెచ్చినాం. అంటే కాలువల ఆధునీకరణకు 160 కోట్లు, పైపుల తాగునీటి పైపుల యొక్క ఆధునీకరణ పనికి 160 కోట్లు, రెండు కలిపితే 320 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా అన్ని సాంకేతికపరమైన అనుమతులు అయిపోయి, టెండర్ ప్రక్రియ అయిపోయి, కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ అయిపోయి, అతని పని కూడా మొదలుపెట్టి రామేశ్వరంలో ఉండే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి డెమాలిష్ చేసేసి ఒక 5%, 3%, 4% పని కూడా చేసినారు. అంత తక్కువ పని జరగడానికి కారణం ఏంటంటే కనుక కరోనా రావడం వలన మాకు 2-3 సంవత్సరాలు పోవడము, మిగిలిన 2 సంవత్సరాలే ఉండడము, ఆ కాంట్రాక్టర్ కూడా కొంతవరకు బలహీనంగా ఉండడం చేత 5% మాత్రమే పని జరిగింది. రద్దు చేసింది ఇదైతే తీర్మానంగా రద్దే, మళ్ళీ వేరే ప్రశ్నే లేదు. తీర్మానంగా రద్దు చేసినారు. దీనికైతే ఏమని రద్దు చేసినారు? 20% పని జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో 20% పనులు జరగకుండా ఉండే అన్ని పనులను కూడా మేము నిలిపేస్తానాము, రద్దు చేస్తానాము, ఈ పనులు రద్దు అని చెప్పి రద్దు